హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఆర్కే ఫుడ్ వరల్డ్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది. ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ముందు ఉగాది పచ్చడి. ముందుగా చింతపండును కడిగి పెట్టి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. వేప పువ్వును మాత్రమే ఇలా తీసుకోవాలి. వేప పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. చైత్రమాసంలో చెట్లు ఆకులను రాల్చి కొత్త చిగురునిస్తుంది. ఈ సీజన్లో నేచర్ కూడా చాలా అందంగా ఉంటుంది. వేప పువ్వుని ఇలా నలిపి ఆ రెమ్మలు గిన్నెలో వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టిన చింతపండుని 10 నిమిషాలు నాననివ్వాలి. బెల్లము, ఉప్పు, మామిడి పిందె ముక్కలు, వేప పువ్వు, చింతపండు రసము, కారం కోసం మిరియాలు వేసుకున్నాను నేను ఇందులో. ముందుగా చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. జనవరి 1 వచ్చేది కొత్త సంవత్సరం కాదు, ఉగాది మన కొత్త సంవత్సరం. అందులో కొద్దిగా బెల్లము, మిరియాలు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా, అవి కరిగేంత వరకు. తర్వాత వేప పువ్వును కూడా వేసి కలుపుకోవాలి. అందులోనే మామిడి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి బాగా. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ. ఈ విధంగా చేసిన ఉగాది పచ్చడిని ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా పెట్టాలి, తర్వాత మనం తినాలి. ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్గా ఉండుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.